50,000 కావాలి ఈరోజే. కష్టమా? సిగ్గుపడకుండా అడుగు. ఓ 1,00,000 ఉన్నాయి అకౌంట్లో పడి. అభి పవర్ బిల్ కట్టేశావా? కట్టేశా. ఎంత కట్టావ్? ఏమో గుర్తులేదు. చూసి చెప్పు. ఇప్పుడే చెప్పాలా? ఇప్పుడే. ఎంతసేపు లోపల రైటు? బట్టలు వేసుకుంటున్నా, అలాగే వచ్చామంటావా? వద్దు సార్, అయ్యాకే రండి. వస్తున్నా. 800 కట్టా. ఎందుకు? మంత్ అయిపోతుంది కదా. మన ఎక్స్పెన్సెస్ రాస్తున్నా. టోటల్ 36,000 అయింది. నువ్వు 20,000 పెట్టావు, నేను 16,000 పెట్టా. సో 2,000 నీ షేర్ నీకు ఫోన్ పే చేసి చూసుకో. అయినా ఏంటి ఏదో ఖాతా రాసినట్టు బుక్ లో రాస్తున్నావు, ఫోన్ లో రాసుకోవచ్చు కదా. నాకు బుక్ లోనే క్లియర్ గా ఉంటుంది. అయినా మనమే కదా, కొంచెం అటు ఇటు అయితే చూసుకోవచ్చులే. అటు ఇటు అయితే తర్వాత మన మాటలు కూడా అటు ఇటే అయితే. ఎందుకలా అవుతుంది పిచ్చిదానా? రేపు మనకేదైనా తేడా వచ్చింది అనుకో దానికి అంత పెట్టా డబ్బులు బొక్క పెట్టిందని వస్తే అవసరమా? మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. చాలా నేర్చుకోవాలి నిన్ను చూసి. మనీ మ్యాటర్లో కేర్ఫుల్ గా ఉండాలి. మా ఫ్యామిలీ నుంచి నేర్చుకుంది అదే. ఎవరిని అడగను, ఎవరి దగ్గర తీసుకోను. మంచి మంచి కట్టుబాట్లు. హలో అమ్మా, రిజిస్ట్రేషన్ రేపేనా? ఇప్పుడు 1,00,000 అంటే నా దగ్గర ఎక్కడుంటాయమ్మా? 1,00,000 నా దగ్గర. అవి కావాలంటే పంపుతా. అర్థమైందమ్మా, కానీ నా దగ్గర లేవు. సరేలే, నేను ఏదో ఒకటి చూసి పంపుతా. సరే, ఓకే, బాయ్. హలో సింధు, ఒక 50,000 కావాలి. నెక్స్ట్ మంత్ వరకు అంటే కష్టమే. సరేలే, నేను మళ్ళీ చేస్తాను. హలో, యారా డబ్బులు కావాలా? కావాలంటే అడుగురా, అకౌంట్లో అలా పడున్నాయి. సరేనా? హలో రమ్య, 50,000 కావాలి ఈరోజే. కష్టమా? సరే, పర్లేదు, ఓకేనే. హలో, ఎరా కావాలంటే సిగ్గుపడకుండా అడుగు. ఓ 1,00,000 ఉన్నాయి అకౌంట్లో పడి. ఏమంటావా? అభి, నువ్వు రూమ్ లో నుంచి బయటకెళ్ళు. ఎందుకు? నువ్వు వెళ్ళు ముందు. ఈగో ఒకటి. వెళ్ళు ఫాస్ట్ గా. పోతున్నానులే. ఎంత కావాలి? 50,000. ట్రాన్స్ఫర్ చేశా. అది అమ్మా. నాకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పొద్దున అంత బిల్డప్ కొట్టిన కదా, ఎవరి మనీ తీసుకోను, ఎవరికి ఇవ్వనని. దేవుడు పగబట్టినట్టున్నాడు నా మీద. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ అయితే చాలు. సరే, అర్థమైంది. కానీ నీ డబ్బులు శాలరీ రాగానే ఇచ్చేస్తా. అవునా? అయితే నాకు 3 రూపాయలు వడ్డీ కావాలి. అంత సీన్ లేదు, నీకు అది ఇవ్వడమే ఎక్కువ. ఇది కూడా వెళ్ళి నీ పద్దుల బుక్ లో నోట్ చేసుకో. అవసరం లేదు, అప్పు కదా, మైండ్ లోనే ఉంటుంది. నీ ఫోన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూడవు కదా. నా ఫోన్ ఎలా చూస్తున్నావో చూడు. ఎవరి ఫోన్ వాళ్ళు చూస్తే కిక్ ఏముంటది? పక్కనోళ్ళ ఫోన్, మెల్లి లవర్స్ ఫోన్ అంటేనే ఇంట్రెస్ట్. హలో హలో, టైం అప్. 1 hour అయిపోయింది. నీ ఫోన్ నీది, నా ఫోన్ నాది. నా ఫోన్ ఇచ్చి. అయినా చెప్పా కదా, నా ఫోన్లో ఏముండదు.